హలో హాయ్ వెల్కమ్ టు జోష్న వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఊర్లో జ్యోతులు ఇంకా బొడ్రాయి దేవత ప్రతిష్ట గజస్తంభం అన్నీ ఉన్నాయి. మేము ఇంకా 3 days అంతా లీవ్ పెట్టుకొనేసి, ఇది కార్తీక మాసంలో జరిగింది, ఇది వీక్ డేలో జరిగింది. ఇంకా లీవ్ పెట్టేసుకొని హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళాము. ఇంకా అందరం కలిసేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ఇంటి వాళ్ళు కాదు, మొత్తం ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంటింటి నుంచి ఇలా జ్యోతులు చేసుకొని పిండితో బియ్యం పిండి పాలు అన్నీ కలిపేసుకొని చేసేసుకొని జ్యోతులు మేము ఇంట్లో పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటి నుంచి తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఈవినింగ్ జరిగింది. ఇంకా అందరం కలిసేసి రెడీ అయినాక అన్నీ పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాం గుడికి. తను వచ్చేసి మా తోటి కోడలు అనమాట, మా చిన్న మామయ్య వాళ్ళ కోడలు. సో తను నేను అందరం కలిసేసి వెళ్ళాము. ఇది వచ్చేసి మాకు ఊర్లో కొంచెం లోపలికి ఉంటుంది. గుడి వచ్చేసి మాది స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో మేమంతా కలిసేసి ఊర్లో వెళ్తున్నాము.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా 6:30కి అంతా స్టార్ట్ అయింది. పైన కలశం అవన్నీ మార్నింగ్ 5 o'clockకి పెట్టారు. ఇంకా దానికి మేము అటెండ్ కాలేదు. మా మామయ్య ఒక్కటి వెళ్ళారు. నిదానంగా మేము పిల్లల్ని అందరిని రెడీ చేసేసుకొని మేము రెడీ అయ్యేసి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు గజస్తంభం అయితే. ఇంకా అంతా వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట. గజస్తంభము గుడి కంటే తక్కువ ఉండకూడదు హైట్, దానికి ఈక్వల్గా ఉండాలనేసి చూసుకుంటున్నారు. అంతా జేసీపీ క్రేన్ వచ్చాయి, దాంతో అంతా సెట్ చేస్తున్నారు. ఫైనల్గా వచ్చేసి మొత్తం అందరూ కష్టపడి అంటే చూసుకోవాలి కదా, మొత్తం ఫస్ట్ స్తంభం పెట్టినారు. తర్వాత దీపం పెట్టడానికి ఒకటి ఇలా గుడి మాదిరి ఉండేది, గాలి అంతా రాకోకుండా ఉండడానికి అట్లా పెట్టినారు. గంటలు అవన్నీ పెట్టినారు. సో చాలా కష్టపడినారు. ఒక 4 hours 3 hours పట్టి ఉంటుంది. చాలా కష్టపడి పెట్టినారు. తర్వాత ఇంకంత పూలు మాల అన్నీ వేసేసినారు. ఫైనల్గా ఇలా ఉంది. చాలా బాగుంది అసలు. దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా మేము చూడటము, ఎప్పుడు చూడలేదు. అమ్మ వాళ్ళ ఊళ్ళో చేశారు కానీ ఎప్పుడు చిన్నప్పుడు చేశారు, అంత గుర్తుకు లేదు. ఫస్ట్ టైం చూద్దాం మా మామయ్య వాళ్ళ ఊళ్ళో కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.